మీన రాశి వారికి జూలై నెలలో 7వ తేదీన శుక్రుడు మిథున రాశి 4వ ఇంటి నుండి కర్కాటక రాశి 5వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి 31వ తేదీన సింహ రాశి 6వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు 12వ తేదీన వృషభ రాశి 3వ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్యుడు 16వ తేదీన మిథున రాశి 4వ ఇంటి నుండి కర్కాటక రాశి 5వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ నెల 19న కర్కాటక రాశి 5వ ఇంటి నుంచి సింహ రాశి 6వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. గురుడు ఈ నెలంతా వృషభ రాశి 3వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని ఈ నెలంతా కుంభ రాశి 12వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ నెలంతా రాహువు మీన రాశి 1వ ఇంటిపై మరియు కేతువు కన్య రాశి 7వ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెలలో మీకు సగటు సమయం ఉంటుంది. కెరీర్ వారీగా మీరు చాలా పనిభారం మరియు ఆర్థికంగా సాధారణ సమయాన్ని చూస్తారు. కెరీర్ వారీగా మీకు చాలా పనిభారం ఉంటుంది. చాలా ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేయాలి ఉంటుంది. కెరీర్లో కొంత ఊహించని మార్పు ఉండవచ్చు. మీరు మీ కెరీర్కు సంబంధించిన ప్రయాణం కూడా కలిగి ఉంటారు మరియు ఇది మీకు చాలా ఒత్తిడిని ఇస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెల మీకు సరైన అవకాశాలు అందవు కాబట్టి వచ్చే నెల వరకు వేచి ఉండాలి. ప్రతి పనిలో మీరు ఆలస్యం మరియు అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా మీకు కఠినమైన సమయం ఉంటుంది. మీకు సరైన ఆదాయం రాకపోవచ్చు లేదా మీరు రుణాలు చెల్లించాల్సి రావటం లేదా ఊహించని ఖర్చులు చేయాల్సి రావటం జరుగుతుంది. మీరు మీ వాహనం లేదా ఇంటిలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తులను కొనుగోలు చేయడానికి మరియు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. కుటుంబ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఫలితంగా మీ సమస్యలు చాలా ప్రయత్నం లేకుండా పరిష్కరిస్తాయి. మీ తల్లి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది. మీ పిల్లలు వారి చదువులో బాగా రాణిస్తారు మరియు మీ జీవిత భాగస్వామికి కూడా కెరీర్లో ప్రమోషన్ లేదా మెరుగుదల లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మీకు సాధారణ సమయం ఉంటుంది. ఒత్తిడి మరియు పనిభారం కారణంగా మీరు వెన్నునొప్పి, కడుపులో సమస్యలు మరియు నరాల సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడానికి మీరు సరైన విశ్రాంతి మరియు ఆరోగ్యకరమైన మరియు సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. వ్యాపారవేత్తలకు ఈ నెల సాధారణ సమయం ఉంటుంది. ప్రతి పనిలో ఆలస్యం కారణంగా ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతారు. వ్యాపారం మందకొడిగా సాగటం వలన తక్కువ ఆదాయం పొందుతారు. ఈ నెలలో వ్యాపారాన్ని మార్చడానికి లేదా అదనపు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. వారిలో దూకుడు స్వభావం, అసహనం ఎక్కువ అవుతాయి. వారికి చదువులపై కూడా తక్కువ ఆసక్తి ఉండవచ్చు. 3వ వారం నుండి వారికి మంచి సమయం ఉంటుంది. వారు కోరుకున్న ఫలితాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేయడం ప్రారంభించవచ్చు.